హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12 AM క్రేవింగ్స్ ఛానల్. అండ్ ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి మా అమ్మ ఈ చిన్న చిన్న చేపలతోటి బెండకాయలు వేసి అడుగంటిన పులుసు అనేది పెడతాది అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటో తను ఎలా చేస్తుందో అయితే కనుక చూద్దాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఇంట్లో కూడా ఈరోజు మా అమ్మగారు చేసినటువంటి చేపల కూరను ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ప్రిపరేషన్కి అయితే కనుక వెళ్ళిపోదాం. ఓకే, ఇదైతే మసాలా అన్నమాట. అల్లం, ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఇప్పుడు ఇది మసాలా చేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న ఇదిగో మసాలా అయితే కనుక రెడీ అయిపోయింది. అమ్మ ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నావు చెప్పు, ఇవి చెప్పు ఫస్ట్. ఇదేంటితో? చిన్న చిన్న చేపలు మెత్తలు అంటారు. 4 బెండకాయ ముక్కలు, 4 పచ్చిమిరకాయలు, ఉల్లిపొందు, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్. అంటే ఇప్పుడు ఇది పులుసా ఎగురా? పులుసే, అంత పులుసేస్తాను. ఓకే, ఇది ఆడుకున్న అల్లమును వెల్లుల్లిపాయ పేస్ట్. పసుపు, సాల్ట్, కారం 3 స్పూన్లు, చెప్పే మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయాలి. గట్టిగా చెప్పు. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా అన్నీ పట్టేలాగా. అప్పుడు నూనె 4 చెంచాలు, చేపల కూరలోకి ఆయిల్ ఉంటుంది మంచిది. ఇది కూడా ఈ చిన్న చిన్న మెత్తలు కదా, నీరు ఎక్కడ తగిలితే ఏమైనా తగిలితే కనుక బాగా ఊరినే మెత్తపడిపోతాయి, చిముడిపోయినట్టు అనిపించింది. అందుకనే అందులో నీళ్ళు ఏం వాటర్ ఏం లేకోకుండా ఈ పులుసు పోసేయటం, అంటిగ్రేసేసేస్తే ముక్క బాగుంటుంది. ఇంకా వాటర్ అయ్యవా? ఇంకా వాటర్ వేసేది లేదు, ఈ పులుసే సరిపోయి సన్న మంట మీద అలాగే ఒక 10 నిమిషాలు పెట్టి 20 నిమిషాలు మగ్గిపోయి మొత్తం పులిపేసుకున్న ముక్కలన్నిటికి పట్టేలాగా. గట్టిగా మాట్లాడే. ముక్కలన్నిటికి పట్టేలాగా అంతే. ఇది ఇంకా పొయ్యి మీద పెట్టేయటం, సన్న మంట మీద అలా మగ్గిపోయి ఒక్క చేప అడుగంటే దాకా ఉంచితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సన్న మంట అక్కర్లేదా? సన్న మంటే, పెద్ద మంట ఉంది. కొంచెం అన్న వేయాలి కదమ్మా ఇందులో నీళ్ళు, అక్కర్లేదా? ఇంతేనా? ఇంకా ఇది తిప్పవా? తిప్పునే అయ్యే ఊరిపోయినాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళు చాలు, లేకపోతే ముక్క సిమ్మిడిపోయింది. ఓకే, సన్న మంట మీద ఒక 20 నిమిషాలు ఇలా పెడితే చక్కగా ఆ పులుసుతోటి అలాగా ముక్క
ఇట్లా ఎగిరిపోయింది చక్కగా, ఇట్లా అంట ఎగిరిద్ది, అప్పుడు టేస్ట్గా ఉండదు అన్నీ. అంతేగాని మామూలు పెద్ద చేపల కూరకు మళ్ళీ నీళ్లు పోయకూడదు. ఓకే. చింతపండు ఎంత మట్టుకు వేసామో అంత మట్టుకు చక్కగా చిక్కగా పులు చేసి ఇట్లా పోసేసి కలిపి పెట్టింది. అయిపోయినట్టే కూర. అయిపోయింది కూర. ముక్క కదులుతలేదు చూడు. ఓకే, అయిపోయింది. స్టవ్ కట్టారు. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మా అమ్మ చేసినటువంటి చిన్న చేపల బెండకాయ అంతిగురు పులుసు అనేది ఎలా ఉందో ప్రాసెస్ అంతా కూడా. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.